ఒక ఊరిలో ఒక అంధుడు ఒక్కడే ఉండేవాడు. అతనికి కనబడకపోయినా రాత్రివేళ బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ ఒక వెలిగిన దీపం వెంట తీసుకెళ్ళేవాడు. ఒకరోజు రాత్రి భోజనం చేసి ఇంటికి వస్తుంటే కొంతమంది యువకులు అతన్ని చూశారు. అతనికి కనబడదు, కాని చేతిలో దీపం పట్టుకున్నాడు. వారు నవ్వుకుంటూ మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఒకరు అడిగాడు, బాబాయ్, మీకు కనబడదు కదా, అయితే దీపం ఎందుకు తీసుకెళ్తున్నారు? అందుకు అంధుడు చిరునవ్వుతో చెప్పాడు, నాకు కనబడదు, ఇది నిజమే. కాని ఈ దీపం నా కోసం కాదు, మీలాంటి వాళ్లకోసం. మీరు అంధుడిని చూడకుండా నన్ను ఈకొట్టకుండా ఉండటానికి దీపాన్ని వెలిగించి తీసుకెళ్తాను. అది విన్న యువకులు సిగ్గుపడ్డారు. క్షమించండి బాబాయ్, మేము అర్థం చేసుకోకుండా మాట్లాడాం అని ఆయనకు అభివాదం చేసి వెళ్ళిపోయారు. నీతి: మనం ఎవ్వరినైనా విమర్శించే ముందు వారి పరిస్థితిని అర్థం చేసుకోవాలి.